ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం ఆషాఢ మాస ప్రారంభం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీస్తంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, తెల్లవారుజామున 3:56 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు, తెల్లవారుజామున 5:09 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. రవి, శుక్ర, చంద్రుల సంచారం మిథున క్షేత్రంలో. బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో. ఇక్కడ చంద్రబుధులకి పరివర్తన యోగం ఉంది. ఇది ప్రతికూలతని కలిగిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా స్థిరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి వేగవంతంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. విదేశీ పర్యటన ద్వారా ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆకస్మిక విరోధాలు, ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనుచిత పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో, ఒప్పందాల విషయంలో జగడాలు కొనసాగుతాయి. సినీ రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. అనుకూల పరిస్థితులు న్యాయపాత వృత్తి వారు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం లేదా మోసపూర్తి వాతావరణం మానసిక క్లేశాలని కలిగిస్తుంది. అనిశ్చితి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. ఆర్థిక పరిస్థితి మహిళలను వేధిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించలేకపోతారు. క్రీడా రంగం వారికి పరాజయాలు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విద్యా విషయాలు అనుకూలం. శత్రుభీతి పెరుగుతుంది. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి దూరం అవుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు కార్యరూపం దాల్చుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా లాభిస్తుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శుభ వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. చిరునవ్వు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు, ఒప్పందాలు వ్యాపార రంగం వారికి విజయాలకి దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరుల పార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు అవమానకర సంఘటనలు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. మంచి అవకాశాలకై తహతహ వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంకల్పాలు నెరవేరుతాయి.
బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వివాహాది శుభకార్యాలకై నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహప్రాప్తికై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇంపైన వార్తలు బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఒప్పందాలు లాభిస్తాయి, కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి విషయాల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విషయాలు పొందగలుగుతారు. శత్రు భీతి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాల్లో పోటీ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మళ్ళీ చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విద్యలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులు విద్యలో ప్రావీణ్యత పొందగలుగుతారు. మహిళలకు సమస్యలు కనుమరుగవుతాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని పెంచుతాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక విషయాలు చేకూరుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వ్యాపార రంగం వారికి తారసపడుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు. మంచి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి ప్రావీణ్యతతో కూడినటువంటి విజయాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఒడిదుడుకులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆకస్మిక విస్మయాలు గృహపరంగా కూడా నెలకొంటాయి. మహిళలకు ప్రాముఖ్యత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినప్పటికీ అందుకోలేకపోతారు.
క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. క్రీడారంగం వారికి పోటీ పెరుగుతుంది. న్యాయపాత వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు ఉంటాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు దూరం కావాలని, అవరోధాలను ఎదుర్కొని విజయాలు సాధించాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తిని పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.